ఇక బనకచెర్ల ప్రాజెక్టు పంచాయతీ ఎట్లయితున్నదో రసాభాసగా రెండు రాష్ట్రాలకు సంబంధించి నీళ్ళ గొల్లెన్సప్పుడు గట్టిగానే అవుతున్నది కదా. దీని మీద ఎవరికి దోచినట్టు వాళ్ళు రాజకీయంగా కానీ పదిపక్షాలు కానీ మిత్రపక్షాలు కానీ ఎవరికి దోచినట్టు వాళ్ళు మైకు దొరికినప్పుడల్లా మాట్లాడుతూనే ఉన్నారు. ఇక ఎన్ని ముచ్చట్లిన్నటువంటి రేవంత్ రెడ్డి సార్ ఒక నిర్ణయానికి వచ్చిండు. ఏపీ సీఎం చంద్రాల సార్ను రంగంలకు దించబోతున్నాడు, సమస్యకు చెక్కు పెట్టబోతున్నాడు. నమ్మతలేరా? వార్త వచ్చింది చూడుండ్రి. ఇక తెలంగాణ రాజకీయాలు రోజు రోజు రసవత్తరంగా మారుతున్నాయి. ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు కీలకంగా నిర్ణయాలు తీసుకునేందుకు రాజకీయ వ్యూహాలకు ఎత్తుగడలు వేసేటట్టు చతురతలకు గట్టిగానే తెరలేపుతున్నాడు. పాలనా పరంగా రాజకీయంగా కొత్త వ్యూహాలను అమలు చేసేటట్టుగా ఆలోచనలు గట్టిగానే చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి సారు. అయితే ఇయాలైనటువంటి మంత్రివర్గ భేటీలలో కీలక ఈశాల మీదనే చర్చలు జరిపిండట రేవంత్ రెడ్డి సారు. బనకచెర్ల ప్రాజెక్టు మీద సీదాగా ఏపీ సీఎం చంద్రాలతోని చర్చలు జరపాలని చెప్పి డిసైడ్ అయ్యిందట. ఇంకా అదే విధంగా బీఆర్ఎస్ లో నెలకొన్న కొన్ని రీసెంట్ పరిస్థితులను బట్టి ఎంటాడుతున్న ఈశాన్యాల వేళ స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా కేసీఆర్ ను ఫిక్స్ చేసేందుకు రేవంత్ రెడ్డి సారు గట్టి కసరత్తులు ఎత్తున్నాడన్న టాకు లోపల గట్టిగానే వినబడుతున్నది. ఇక ఇయ్యాలైనటువంటి భేటీలా మంత్రివర్గ సహచరులకు బనకచెర్ల ప్రాజెక్టు ముచ్చట్లల్లా ఏపీ లక్ష్యం ఏంటిది, కేంద్రం ఏం ఆలోచన ఎత్తున్నది, తెలంగాణ సర్కారు విధానం మీద మంత్రులకు సీఎం రేవంత్ సారు క్లియర్ కట్ గా స్పష్టత ఇచ్చిండట. ఇక వీళ్ళతోని వాళ్ళతోని మాట్లాడితే కాదు, డైరెక్ట్ చంద్రాల సార్తో మాట్లాడతామే ఈ ముచ్చటకు ఫుల్ స్టాప్ పడుతుందని చెప్పి రేవంత్ రెడ్డి సార్ ఆలోచన చేసి చంద్రాల సార్తోని చర్చలకు ఆహ్వానం చెప్పేటట్టు కూడా యోచన చేస్తున్నాడట. ఇక మన ఇద్దరం ఒక్క తాన కూర్చుంటే తప్ప ఈ కథ ఒడిసిపోదు సారు, మీరు తప్పకుండా మన మీటింగ్ కు ఏర్పాటు చేయుండ్రని చెప్పి కూడా చంద్రాల సార్కు ఇండైరెక్ట్ గా సంకేతాలను పంపించిండట. బనకచెర్ల ప్రాజెక్టు ముచ్చట్లల్లో ఎలా ముందుకు పోవాలనే వ్యూహానికి పదును పెట్టుకుంటా కేబినెట్ ఖరారు ఈ ముచ్చటను చేసే అవకాశం లేకపోలేదని అంటున్నారు. ఇక రాష్ట్రంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ మీద కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి సారు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల భాగంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహణ చేయాలనే ఆలోచనలో సర్కారు ఉన్నదని తెలుస్తున్నది కదా మనకు. అయితే ఈ కేబినెట్ మీటింగ్ లో ఎన్నికలతో పాటు సర్పంచ్, మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికలను ఎట్లా పేస్ చేయాలనే అంశాల మీద కూడా సుదీర్ఘంగా చర్చలు గట్టిగానే జరిపినరట కేబినెట్ మీటింగ్ లా. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లను తగ్గించే అవకాశం ఉన్నది. బీసీ రిజర్వేషన్ల ఈ వివాదం హైకోర్టులో ఉన్నందున ఆ కేసు తేలే వరకు మనం ఎదురు చూడాలనా, లేకపోతే పాత రిజర్వేషన్ల ప్రకారమే ఈసారికి ముందుకు పోవాలనే ముచ్చట్లలో కూడా శివరాకరణ నిర్ణయం తీసుకోబోతున్నారట. ఇక ఇట్ట తెలంగాణ రాజకీయాలు మాట్లాడుకుంటుంటా పోతే అందులో పదమంగా చెప్పుకునేది బీఆర్ఎస్ పార్టీ. ఇక బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకత్వం ఇప్పటికే సిక్కులలో ఉన్నదన్న సంగతి ప్రత్యేకంగా చెప్పేటిదేం లేదు. కాళేశ్వరం కమిషన్ విచారణకు కేసీఆర్ సార్ హాజరుపడ్డాడు. ఫార్ములా ఈ రేసులో కేటీఆర్ సార్ ఈశారణను ఆల్రెడీ ఎదుర్కొంటున్నాడు. 2 మాటల ఏసీబీ అధికారుల దగ్గర హాజరు పడ్డాడు. ఇక పార్టీల అంతర్గత సమస్యలు అయితే గట్టిగానే ఉన్నాయి. అందులో ప్రత్యేకంగా కవితక్క ఉత్తరం గురించి చెప్పాల్సిన పని లేదు. ఇక ఈ తీరుగా కేసీఆర్ సార్కున్నటువంటి గొల్లెం సప్పులన్నిటినీ మనము అదునుగా తీసుకొని అవకాశవాదంగా చేసుకొని వాళ్ళను మల్ల గుల్లాలు ముప్పు తిప్పలు పెట్టే పనులల్లా వాళ్లకు కాళ్ళు చేతులు మెసలకుంట చేసే యోసనలల్లా రేవంత్ రెడ్డి సార్ ఉన్నాడన్న మాటలు బీఆర్ఎస్ పార్టీలో గట్టిగానే చెవులు కొరుకునేటట్టు చేస్తున్నది. మరి అసలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో రాబోయే రోజులలో ఏం జరగబోతున్నది? స్థానిక సంస్థల ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ప్రధాన పాత్ర పోషిస్తుందా, లేకపోతే పక్కకు పోతుందా? ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ ఎత్తున్న ప్లాన్లన్నీ వర్కౌట్ అవుతాయా? మరి బనకచెర్ల నీళ్ల ముచ్చట్లలో సీదాగా చంద్రాల సార్తో మాట్లాడతాడు అనుకున్న మీటింగ్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో మనకు మాత్రం ఏం తెలుసు. మళ్ళా మన ధమాకా దుమ్ము దులిపే ఆర్తలల్లో అప్డేట్ రాగానే టక్కుమని చెప్పుకుందాం.